నమస్కారం టీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను నిబద్ధతతో అమలు చేస్తున్నారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ హక్కులు ప్రయోజనాలు సాధన లక్ష్యంగా ఏపీ కూటమి ఎంపీల బృందం పనిచేస్తోంది. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. హౌసింగ్ కాలనీలో విద్యుత్ రోడ్ల నిర్మాణం వంటి మౌలిక వసతులు కల్పనకు అధికార యంత్రాంగం ఖచ్చితంగా జరిగేలా చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం. వార్తల్లోని వివరాలు. రాష్ట్రాన్ని ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నిబద్ధతతో అమలు చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పలంనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం బైరెడ్డిపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పలంనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డితో కలిసి పలంనేరు ఎమ్మెల్యే కార్యాలయం నందు పత్రికా సమావేశం నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో ఆర్ఎండ్బి మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల హామీలు ఇచ్చిన సూపర్ 6 పథకం సూపర్ సక్సెస్ అవుతోందని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు అందుతున్న తీరు ప్రతి నియోజకవర్గంలో ప్రజల వద్దకు వెళ్లి వారి సంతృప్తి స్థాయిని తెలుసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారని, ఆ మేరకు పర్యటనలో భాగంగా పలంనేరులో పర్యటించడం జరుగుతోందని తెలిపారు. ప్రజలను కలిసినప్పుడు కూటమి ప్రభుత్వం పరిపాలన పనితీరు పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ రాష్ట్రాన్ని డిజిటల్ హబ్గా తయారు చేయాలని, ఏపీలో పెట్టుబడుల ద్వారా ఏకో సిస్టమ్ అభివృద్ధి చేయాలని చూస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, రాష్ట్రాన్ని ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నప్పటికీ ప్రజా సంక్షేమం అభివృద్ధి మరువలేనిదని అన్నారు. గతంలో కుటుంబంలో ఒక బిడ్డకు మాత్రమే వర్తించే పథకాన్ని తల్లికి వందనం పథకం ద్వారా 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న ప్రతి బిడ్డకు ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతోందని తెలిపారు. మహిళల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి గతంలో ఆడవారి కష్టాలను చూసి దీపం పథకం ద్వారా గ్యాస్ స్టవ్లు, సిలిండర్లను పంపిణీ చేశారని, ప్రస్తుతం దీపం 2 పథకం ద్వారా ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. పత్రికా విలేకరులు మీకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ప్రభుత్వం గెలిచిన తర్వాత అనేటువంటి ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలను కూడా సూపర్ సక్సెస్ చేస్తూ ఈరోజు ఒక సంవత్సరం గడిచిన తర్వాత మంత్రి హోదాలో నియోజకవర్గాలలో జరుగుతున్నటువంటి ఏ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి 164 సీట్లు ఇచ్చి ఒక చరిత్ర సృష్టించారు ప్రజలు. ఆ చరిత్ర సృష్టించినందుకు మాకు బాధ్యత ఉంది. ప్రజా సమస్యల మీద, ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రీయ ఆర్థికంగా నష్టాల పాలు చేసి, అప్పుల పాలు చేసినప్పటికీ అనుభవం గల నాయకుడిగా ఈరోజు రాష్ట్రాన్ని సంక్షేమాన్ని, అభివృద్ధిని 4,000 రూపాయలు చేస్తాము. అదేవిధంగా వికలాంగులకు 6,000 చేస్తాము. అదేవిధంగా మిగతా వారికి ఏదైనా వికలాంగుల గురించి కూడా 10,000, 15,000 కూడా ఇవ్వడం జరిగింది. పింఛన్లు మొదలుకొని ఆ రోజు ఏదైతే దీపం పథకం అప్పుడు ఉండేటువంటి పరిస్థితులలో స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు, ఈ యొక్క పొయ్యిలు ఇవన్నీ లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి నాడు గ్రహించినటువంటి నాటి ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు, నేటి ముఖ్యమంత్రి దీపం పథకాన్ని తీసుకొచ్చి అప్పట్లోనే
ఈ యొక్క స్టవ్లను కూడా గ్యాస్ ఈరోజు ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తాము, పేద ప్రజలకు భారం కాకూడదు ఈ గ్యాస్ అనేటువంటి ఉద్దేశంతో దీపం 2 పథకాన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక పోతే తల్లికి వందనం. గత ప్రభుత్వంలో మాదిరిగా మేము ఎంతమంది పిల్లలు ఉంటే కుటుంబంలో అంతమందికి ఇస్తామని చెప్పాము. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి తల్లికి కూడా ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4కి, కొన్ని కుటుంబాలలో 5 మందికి కూడా ఇచ్చినటువంటి రికార్డు కూడా ఉంది. మరి ఆ రోజు అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హక్కులు ప్రయోజనాల సాధనే లక్ష్యంగా ఏపీ కూటమి ఎంపీల బృందం పనిచేస్తోందని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఢిల్లీ పార్లమెంట్ సమావేశాలు హాజరైన చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ఏపీ సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం శాఖల వారీగా అందిస్తున్న తోడ్పాటు అభినందనీయమని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో కొనియాడారు. ఇదే మోడీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో చిత్తూరు పార్లమెంట్ను ప్రగతి పథం వైపు అడుగులు వేయించాలన్నదే తన సంకల్పమన్నారు. ఈ నేపథ్యంలోనే లోకసభలో ఏపీ కూటమి ఎంపీల బృందం తమ వాణిని వినిపిస్తోందన్నారు. ఏరోస్పేస్ ఇండస్ట్రీ, స్పేస్ సిటీ, పోలవరం, బనకచర్ల, హంద్రీ నీవాకు సంబంధించిన అంశాలను పార్లమెంట్లో లేవనెత్తి కార్యరూపం దాల్చే విధంగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. అదేవిధంగా రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు వంటి విషయాలను ఎన్డీఏ సర్కారు ముందుంచి ఫలితాలను రాబట్టే దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. అమరావతి అభివృద్ధికి సహకారం, మామిడి రైతుల సమస్యకు పరిష్కారమైన మార్గమైన మ్యాంగో బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్ను కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మామిడి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటు వారి కలను సాకారం చేసే దిశగా కృషి చేస్తున్నట్లు చిత్తూరు ఎంపీ వివరించారు. హౌసింగ్ కాలనీలలో విద్యుత్, రోడ్ల నిర్మాణం వంటి మౌలిక వసతుల కల్పన ఖచ్చితంగా జరగాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరం నందు హౌసింగ్ పురోగతిపై డిఆర్డీఏపీడీ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత 3 వారాల వ్యవధిలో 217 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశామని, ఈ సంఖ్యను 300కు పెంచాలన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీ లేఅవుట్లలో సమస్యలు ఉన్నట్లయితే ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లతో సమన్వయం చేసుకొని సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. ప్రతి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఈ నెలలోపు 2 లేదా 3 గృహ నిర్మాణాలు పూర్తి చేసేలా లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందని తెలిపారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ద్వారా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసే బాధ్యత ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు తీసుకోవాలని తెలిపారు. మండల స్థాయిలో గృహ నిర్మాణాలు పూర్తి చేయడానికి వెలుగు సిబ్బంది మరియు ఏపీఎంలతో కలిసి ఎంపీడీఓలు కనీసం 2 మండల స్థాయి సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. గృహ నిర్మాణాల పురోగతిని ఎంపీడీఓలు క్షేత్రస్థాయికి వెళ్లి క్రమం తప్పకుండా పరిశీలించాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలో గృహ నిర్మాణాల పూర్తికి హౌసింగ్ ఏఈలతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న అసలైన యాక్టివ్ బెనిఫిషియర్ల సంఖ్యను మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. దాదాపుగా పూర్తయ్యే స్థితిలో ఉన్న ఇంటి నిర్మాణాలకు సంబంధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ద్వారా లబ్ధిదారులకు అవగాహన కల్పించి త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హౌసింగ్ ఈఈ శంకరప్ప సిబ్బంది పాల్గొన్నారు. ఫస్ట్ లోకల్ లెవెల్లో ఎంపీడీఓస్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ యాక్టివ్గా ఫీల్డ్ మానేశారు. మీకు అక్కడ అప్రోచ్ రోడ్ ఉందా లేదా, అక్కడ పైప్ బేసిక్లీ ఎలక్ట్రిసిటీ అవసరం ఉందా లేదా, అక్కడ ఏమైనా పొలిటికల్ ప్రాబ్లం ఉందా, అక్కడ ఏమైనా బేసిక్లీ అలౌ చేయట్లేదా మీకు తెలియదు. నంబర్ 1.
మున్సిపల్ కమిషనర్స్ మానేశారు ఈ హౌసింగ్ లేఅవుట్స్. మూడోది ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఏం చెప్తున్నారు నాకు సంబంధం లేదు. ఓకే, ఎమ్యూనిటీ సెక్రటరీస్ అసలు మానేశారు. మున్సిపల్ కమిషనర్ ఫాలో అప్ చేయట్లేదు, వాళ్ళు పెట్టలేదు. డ్రింకింగ్ వాటర్ సమస్య ఉందా లేదా అక్కడ ఎవరికి ఏమైనా ఐడియా ఉందా లేదా. తర్వాత కొంతమంది సపోజ్ డిఫాల్ట్ ఉంటే కూడా, సపోజ్ లా డిఫాల్ట్ చేయడం జరిగింది కానీ స్టిల్ కట్టడానికి ముందుకు వస్తున్నారు, రెడీగానే ఉన్నారు, ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు. సో ఎంపీడీఓస్ కెన్ స్పీక్ టు ఏపీఎం, కానీ ఆ బెనిఫిషియరీస్ గురించి ఐడియా లేదు. ఓకే, సో నేను ఇప్పుడు 2 కాన్స్టిట్యున్సీస్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్తో మాట్లాడాను. అండ్ ఐ టోల్డ్ వెరీ categorically, if engineering assistants participate చేయలేకపోతే I will hold directly municipal commissioner or MPD and I will hold them responsible. Second activity, MPDOs ఖచ్చితంగా లీడ్ తీసుకుని ఇక్కడ ఈ వేలూరు రూమ్స్తో మీటింగ్ చేయాలి. చాలా మంది మీకు అక్కడ ఒక ప్రాబ్లం చెప్తారు, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫ్రీ కనెక్షన్స్ ఇవ్వట్లేదు. యాజ్ ఎంపీడీఓస్, యాజ్ హౌసింగ్ సంబంధించి సూపర్వైజర్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్, యూ షుడ్ హావ్ స్పోకెన్ టు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. అక్కడ లేఅవుట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యూ హావ్ స్పోకెన్ టు తహసీల్దార్ ఆర్ సంథింగ్. ఓకే, these 3-4 instructions which I am giving here, please make a note down that ఈ నెల ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కి కొన్ని టార్గెట్స్ ఇస్తున్నా. ఎవ్రీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ విల్ కంప్లీట్ 2 houses and will do 4 stage conversion. Every engineering assistant. Second, ఈ నెలలో ఎంపీడీఓ అట్లీస్ట్ 2 రివ్యూస్ పెడతారు. వేరు డిపార్ట్మెంట్తో సహా రివ్యూస్ పెట్టాలి. అక్కడ స్టిల్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఏపీఎం షుడ్ టేక్ లీడ్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 పథకాల హామీ మేరకు చిత్తూరు నగరంలో పెన్షన్ల పంపిణీ పండుగ వాతావరణంలో నిర్వహించడం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు తెలిపారు. శుక్రవారం పెన్షన్ల పంపిణీలో భాగంగా నగర పాలక సంస్థ పరిధిలో నూతనంగా మంజూరైన స్పౌస్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని వితంతువులకు పెన్షన్ పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని తెలిపారు. సూపర్ 6లో భాగంగా 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు పెంచడంతో పాటు వితంతువులు సైతం ఆర్థికంగా నిలదొక్కునే విధంగా పెన్షన్ అందజేసే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. గతంలో వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలకు కూడా సమ ప్రాధాన్యతనిస్తూ పరిపాలన కొనసాగిస్తోందని, రానున్న 4 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందు ఉంచడమే తమ ప్రథమ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు. ఎవరు మా ఇస్తాడు చంద్రబాబు నాయుడు సార్. మా ఆయనకు కూడా వచ్చింది సార్. సారు ఎలక్షన్ గెలిచినాక ఎవరికి వచ్చింది? మా ఇంటి ఆయనకి వచ్చిందా? వెరీ గుడ్. అంతకు ముందు ఆయనకు ఉంది, ఇప్పుడు నీకు వస్తా ఉంది. వెరీ గుడ్. ఎంతమంది మా పిల్లకాయలు ముగ్గురు సార్. ఏం చేస్తున్నారు? చిన్న చిన్న జాబ్ వాళ్ళు వచ్చి చేస్తున్నారా లేదా? వాళ్ళు చేస్తారు సార్. మా అబ్బాయి సార్.
అవునా? ఏం చదువుతాడు? ఇల్లు నీ పేరుతోనే ఉందమ్మా? లేదు సార్, మా ఆయన పేరు సార్. మళ్ళా దాన్ని మార్చుకో, ఎప్పటికైనా మళ్ళా నీకు. చిత్తూరు టౌన్ లో 50 వార్డులలో కూడా సుమారు 150 స్పౌజ్ పెన్షన్లు, అంటే ఎవరైనా మగవాళ్ళు ఉండి వాళ్ళు చనిపోతే వాళ్ళ భార్యలకి మరి పెన్షన్లు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఆ విధంగా ఈరోజు ఈ 9వ వార్డులో శ్రీరాములు ఆయన చనిపోతే ఆయన భార్య లీలావతికి మరి ఈ పెన్షన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారు మొన్న తీసుకున్న డెసిషన్ లో ఒక 3 నెలలకు ముందు డెసిషన్ తీసుకొని ఎవరైతే పెన్షన్ తీసుకుంటా ఉన్నారో ఆయన కానీ చనిపోతే ఇది వరకు ఆ ఫ్యామిలీకి వచ్చేది కాదు. ఇప్పుడు కంపల్సరిగా ఆ ఫ్యామిలీలో ఉండే వాళ్ళకి, అంటే ఆయన భార్యకి ఇవ్వాలనే డెసిషన్ తీసుకొని ఈ నెల నుంచి మొట్టమొదటిగా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు మరి రాష్ట్రం మొత్తం మీద కూడా మేము తొలి అడుగు ప్రోగ్రాంకు పోతే ప్రతి ఒక్కరిని అడుగుతా ఉంటాం, మీకు పెన్షన్లు వస్తా ఉందా, నీళ్లు వస్తా ఉందా, బియ్యం వస్తా ఉందా, ఇవన్నీ అడిగితే చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. అందరూ కూడా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. చేసిన వాళ్ళకి ఇది ఇక్కడ మరి అఫీషియల్ గా మరి అధికారులు కూడా ఎవరైతే ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నారో పెన్షన్ల డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నా. తెల్లవారితో 6 గంటలు లేచి వచ్చి వాళ్ళ ఇల్లు తలుపు తట్టి ఈ రోజు పెన్షన్లు ఇస్తున్నారు. వాళ్ళందరినీ కూడా నేను ఈ రోజు అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే ఒక్కొక్కసారి 1వ తారీఖు ఆదివారం గాని వస్తే శనివారమే డబ్బులు తీసుకొని వచ్చి 31వ తారీఖే డబ్బులు తీసుకొని వచ్చి ఇచ్చే మరి కష్టం కూడా వాళ్ళు ఈ రోజు తీసుకొని ఆ డబ్బులు క్యారీ చేయాలంటే కూడా కష్టం. అలాంటిది వాళ్ళు 3-4 కలిసి వచ్చి ఆ పెన్షన్లు సక్రమంగా ఇస్తున్నారు. హ్యాట్సప్ వాళ్ళందరినీ కూడా నేను ఈ రోజు అభినందిస్తున్నా. థ్యాంక్ యూ. నగర పాలక పరిధిలో ఎన్టీఆర్ హౌసింగ్ గృహ నిర్మాణ పనుల్లో పురోగతి సాధించాలని కమిషనర్ నరసింహప్రసాద్ హౌసింగ్ అధికారులు, అమ్యూనిటీ కార్యదర్శులను ఆదేశించారు. శుక్రవారం నగర పాలక కార్యాలయంలో ఎన్టీఆర్ హౌసింగ్ గృహ నిర్మాణాలపై హౌసింగ్ ఏఈ శ్రీధర్, ఏఈ లోకేష్, అమ్యూనిటీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. నగర పాలక పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో లేఅవుట్లలో పెండింగ్ లో ఉన్న గృహ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయించాలన్నారు. వివిధ దశల్లో ఉన్న గృహ నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులు, గుత్తేదారులతో మాట్లాడి నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చూడాలన్నారు. అమ్యూనిటీ కార్యదర్శులు లేఅవుట్లను సందర్శించి పనులు వేగవంతం జరిగేలా సమన్వయం చేయాలన్నారు. వారాంతపు లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ సిబ్బంది, అమ్యూనిటీ కార్యదర్శులు పాల్గొన్నారు. వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ క్రిమినల్ ఈవెంట్ లో భాగంగానే నెల్లూరు పర్యటన చేపట్టారని టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ తెలిపారు. శుక్రవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు పర్యటన వేదికగా చేసుకుని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి రౌడీ మూకలతో రెచ్చిపోయారని, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. నెల్లూరు పర్యటనలో భాగంగా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తే వైసీపీ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టే విధంగా సంకేతాలు చేస్తూ తన వద్దకు రావాలని చెప్పడం రాజకీయ రాక్షసత్వానికి నిదర్శనమన్నారు. అంతేకాకుండా మీడియా సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బెదిరించే రీతిలో వ్యాఖ్యలు చేయడంతో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కక్షతోనే మిథున్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. నెల్లూరు పర్యటనలో భాగంగా పోలీసులు ఇచ్చిన రూట్ మ్యాప్లో కాకుండా 8 కిలోమీటర్ల పైగా అనుమతి లేని రోడ్ షో చేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, మాజీ ముఖ్యమంత్రి భద్రత కోసం పోలీసులు వస్తే ఆయన పర్యటనలో ప్రజల భద్రతకు ప్రమాద పరిస్థితులు సృష్టించే విధంగా వ్యవహరించడం ఏంటని సూటిగా ప్రశ్నించారు. కేవలం బల ప్రదర్శనల కోసం ఆయన యాత్రలు చేస్తున్నారని, ఇందుకు మరో ఉదాహరణ నెల్లూరు పర్యటన అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వైసీపీ పార్టీ అంటేనే అవినీతి పరులకు, అరాచకవాదులకు, బెట్టింగ్ ముఠాకు, గంజాయి బ్యాచ్తో పాటు
హంతకులకు పుట్టినిల్లని పేర్కొన్నారు. వైసీపీ పార్టీని ప్రజలు నమ్మకుండా కేవలం 11 స్థానాలకు పరిమితం చేశారన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించుకోవాలని హితవు పలికారు. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించడం కోసం పోలీసులు రోప్ పార్టీని పెట్టి వైకా పార్టీ శ్రేణులను మరి అక్కడ కంట్రోల్ చేస్తుంటే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే చేతులతో దగ్గర రమ్మని చెప్పి సైకిల్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే కావాలని ఒక సీన్ క్రియేట్ చేయించాలని చెప్పి ఉద్దేశంతోనే ఆయన ప్రవర్తించినట్లుగా మనకందరూ కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అదేవిధంగా వైకాపా నాయకులు కూడా పోలీసులు పక్కన దోసేసి మరి జనాలు తీసుకుని ముందుకు పోవడం, ఇవన్నీ చూసినప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసి ఈ రాష్ట్రంలో పోలీసులు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేకపోతున్నారు, శాంతి భద్రతలు సరిగ్గా లేవని చెప్పి ప్రచారం చేయడానికి కోసమే ఒక ఉద్దేశపూర్వకంగా ఇలాంటి సంఘటనలు పాల్పడుతున్నారు వీళ్ళు. మరి నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళారు. ఒక గౌరవ మహిళా శాసనసభ్యురాల్ని దూషించుకోవడం స్థాయిలో దూషించి అసభ్యతకరమైన పదజాలను వాడి ఇటువంటి వ్యక్తిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకొస్తున్నారంటే ఆయనకు మహిళల పట్ల ఏమాత్రం గౌరవం మరి ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్ రాష్ట్ర హైకోర్టు కూడా మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను తప్పుపట్టాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అటువంటిది ఏమీ అనిపించడం లేదు. మరి ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పైన పెట్టిన కేసులంతా కూడా తప్పుడు కేసులంట. వాట్సాప్ లో ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేస్తేనే ఆయన మీద కేసు పెట్టారంట. ప్రెస్ మీట్ పెట్టి వాట్సాప్ పెడితే కేసు పెట్టేశారని చెప్పి మరి ప్రజలను మభ్యపెట్టడానికి అబద్ధపు మాటలు మాట్లాడారు. ఇది కరెక్ట్ కాదు. అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి యొక్క చరిత్ర అంతా కూడా నెల్లూరు జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. చిత్తూరు నగరంలో రోడ్డు విస్తరణ పనులను శరవేగంగా చేపట్టడం జరుగుతోందని చిత్తూరు నగర పాలక అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర తెలిపారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని కట్టమంచి పరిధిలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మార్గనిర్దేశంలో కమిషనర్ నరసింహ ప్రసాద్ ఆదేశాల మేరకు చిత్తూరు నగరంలో హైరోడ్డు విస్తరణలో భాగంగా కట్టమంచి వద్ద ఉన్న ఎండోమెంట్ స్థలంలో నిర్మించిన షాప్ భవనాలను అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర హైరోడ్డుకు కావలసిన 100 అడుగుల స్థలాన్ని జేసీబీ సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు నగర సమగ్ర అభివృద్ధిలో భాగంగా రోడ్డు విస్తరణ పనులను వేగవంతంగా చేపట్టడం జరుగుతోందని, ఇందుకోసం అవసరమైన స్థలాన్ని ఇంటి యజమానులు ఒప్పించి సేకరించడంతో పాటు ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిని తొలగిస్తున్నట్లు వెల్లడించారు. నగర ప్రజలు ప్రతి ఒక్కరూ చిత్తూరు నగర అభివృద్ధికి తమ వంతు తోడ్పాటును అందించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లాన్ సూపర్వైజర్ బాలాజీ, టీబీపీఓలు, ప్రణాళిక సిబ్బంది పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆగస్టు 5వ తేదీన చిత్తూరులో రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు శివయ్య తెలిపారు. స్థానిక సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల సమస్యలతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక బకాయిలపై ఉద్యోగులతో టీ తాగుతూ చర్చించడం జరుగుతుందన్నారు.
3 నెలల కాలంలో వారానికి ఒక సమస్యను లేవనెత్తి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు సుమారు 25,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బకాయిలు మరియు దాదాపుగా 12 రకాల సమస్యలను నిత్యం 2 టీ తాగుతూ మాట్లాడుకుందాం అనే కార్యక్రమం ద్వారా 3 నెలల పాటు చిత్తూరు జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో అనే విషయంపై ఈ రోజు జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా తాలూకా ఆఫీస్ బేరర్స్ కు సూచించడం జరిగిందని జిల్లా అధ్యక్షులు శివయ్య తెలియజేశారు. ఉద్యోగుల సమస్యలపై ఈ చర్చా వేదికలో చర్చించి రాష్ట్ర సంఘం ఆదేశాలకు అనుగుణంగా భవిష్యత్తులో సైతం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆగస్టు 5వ తేదీన జరిగే కార్యక్రమంలో ఉద్యోగులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నరేష్ బాబు, కోశాధికారి దేవకుమార్, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ బాలాజీరెడ్డి, జాయింట్ సెక్రటరీస్ హరిప్రసాద్, మనోజ్ కుమార్, గౌరీ శంకర్, చిత్తూరు తాలూకా అధ్యక్ష కార్యదర్శులు మోహన్, పయని, తాలూకా ఉపాధ్యక్షులు మరియు తాలూకా జాయింట్ సెక్రటరీస్ కృష్ణమూర్తి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.